సో మేము వయసుకు వచ్చిన తర్వాత మరలా మీ అందరితో నేను ఈ ప్రెస్ మీట్లో పాలు పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ మీ అందరినీ ఇక్కడ మళ్ళీ నేను చూస్తున్నందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. సో మేము వయసుకు వచ్చాం సినిమా తర్వాత చాలామంది మరలా అలాంటి ఫీల్ గుడ్ స్టోరీ నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నాకు చాలామంది హీరోలు కానీ అలాగే ఆడియన్స్ కానీ చాలామంది అడిగారు మీ మార్క్ సినిమా మళ్ళీ నాకు కావాలండి అన్నప్పుడు, సో అగైన్ నా మార్క్ సినిమా చేయాలన్న ఆలోచనతో ఏ సినిమా చేయాలి అని కొంత సందిగ్ధంలో ఉండేటప్పుడు సో నా మైండ్లో ఒక ఐడియా, ఈ ప్రియతమ నీ వచ్చట కుశలమా, ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్. ఒక ఎక్స్ప్రెషన్ అంటే ప్రియతమ నీ వచ్చట కుశలమా అన్న ఆ ఎక్స్ప్రెషన్లోనే ఈ సినిమా కథ ఉందండి. దీనికి సెపరేట్ లైన్, అదే లైన్ ప్రియతమ నీ వచ్చట కుశలమా అనేదే నా సినిమా లైన్. అయితే కొంచెం లేటుగా వచ్చాం ఈ సినిమాతో, ఎందుకంటే షూటింగ్ బిజీలో ఉన్నాం. ప్రీతమాన్ని తయారు చేయడానికి కొంచెం టైం పట్టింది, ఎందుకంటే కుశలమా అని అడగాలి కదా, అందువల్ల కొంచెం లేట్గా వచ్చాం. కానీ సినిమా పేరు వినడానికి ఎంత అందంగా ఉందో, ఎంత ఫీల్తో ఉందో, సినిమా కూడా మరలా అంతే అందంగా అంతే ఫీల్తో మేము వయసుకు వచ్చానికి ఎక్కడ కూడా తక్కువ కాకుండా అదే రేంజ్ సినిమా మరలా నేను ఈ సినిమా తీయడం జరిగింది. సో ఈ ప్రియతమ నీ వదిలి కుశలమా అన్న టైటిల్, ఆ ఎక్స్ప్రెషన్ ఎవరు చెప్తే బాగుంటుందంటే వరుణ్ సందేశ్ చెప్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఈజ్ ద రైట్ పర్సన్. దట్స్ ఈ సినిమాకి వరుణ్ హీరోగా ఎంచుకోవడం, ఆయన నిజంగానే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచి పర్ఫార్మెన్స్ చేసి నేను ఏదైతే అనుకున్నానో అది నాకు ఇచ్చినందుకు వరుణ్కి చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్, ఒకటి కోమల్జ, రెండు హాసిక ఆల్రెడీ బస్ స్టాప్ ఫిల్మ్లో వన్ ఆఫ్ ద హీరోయిన్గా చేసింది. అయితే మన తెలుగు అమ్మాయి ఒక అమ్మాయి హీరోయిన్గా ఉంటే బాగుంటుంది, అట్ ద సేమ్ టైం మన నేటివిటీకి దగ్గరగా ఉన్న అమ్మాయి హీరోయిన్గా ఉంటే బాగుంటుంది అని నేను ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో తను కూడా చాలా సూపర్గా పర్ఫామ్ చేసింది. బట్ ఆ తెలుగు అమ్మాయితో నేను సినిమా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ దీనికి మ్యూజిక్ సాయి కార్తిక్, తను కూడా సూపర్ ట్యూన్స్ ఇచ్చాడు. త్వరలోనే మేము ముందుకు ఆడియో ఫంక్షన్ చేసుకుంటూ ఆడియోతో కూడా రాబోతున్నాం. మేము వేసుకొచ్చాం ఆడియోగా ఎంత హిట్ అయిందో ఇది అంతకంటే పెద్ద హిట్ అవుతుంది. అండ్ సినిమా విషయానికి వస్తే ఒక్క సాంగ్ మినహా మొత్తం షూటింగ్ అంతా పూర్తయిందండి. సో అట్ ద సేమ్ టైం ఈ జనవరిలోనే ఆడియో ఫంక్షన్ చేసి ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేయడానికి సాంబశివరావు గారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డెఫినెట్గా నేను ఇప్పుడు చెప్పిన డేట్స్లో ఈ మంత్స్లో 100% ఆయన చెప్పిన విధంగానే ఆడియో ఫంక్షన్ రిలీజ్ చేస్తారని 100% నమ్మకం నాకుంది. డెఫినెట్గా మీరు అందరూ ఈ సినిమా చూడండి, సేమ్ ఫీల్ యూ కెన్ గెట్ ఇట్. ఆడియన్స్ నేను చెప్తున్న చివరి మాట, మేము వేసుకొచ్చాం షూటింగ్ చేస్తుంటే చాలా మంది నా దగ్గరికి వచ్చి చాలా మంది అంటే వాళ్ళ లైఫ్ ఇలా జరిగిందని చెప్పి నన్ను పట్టుకొని ఏడిచిన ఎంతోమంది చూసి నేను ఎగ్జైట్ అయ్యాను, ఇది ఇంతమంది కనెక్ట్ అయ్యారా అని. డెఫినెట్గా ఈ సినిమా కూడా 100% కనెక్ట్ అవుతారు, ఎందుకంటే టైటిల్లోనే కథ ఉంది, ప్రియతమ నీ వచ్చట కుశలమా. సో డెఫినెట్గా అందరూ కనెక్ట్ అవుతారు. ఆడియన్స్ అందరికీ మళ్ళీ చూడండి, ఏ ఫీల్ అయితే మేము వేసుకుంటుందో సేమ్ ఫీల్ అగైన్ యూ కెన్ గెట్ అగైన్. సో ఎంజాయ్ ద ఫీల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం కానీ కలిసినప్పుడు మేము వేసుకొచ్చాను ప్రివ్యూ అప్పుడు, నేను నిజంగా ఆ సినిమా చూసి అరే నేను ఇలాంటి సినిమా ఒకటి చేస్తుంటే బలం ఉండేది కదా అనుకున్నాను. నేను కొత్త బలం లేకుండా నేను సినిమా ఒక్కటి కూడా అంటే నేను చేస్తున్నాను, బట్ ఇలాంటి సినిమా చేయలేదు, ఇంత ఫీల్డ్ సినిమా చేయలేదు అనిపించిన టైంలో నాకు వచ్చి స్టోరీ నారేషన్ ఇచ్చారు. అండ్ నాకు ఆ స్టోరీ వినగానే నిజంగా నాకు ఒక కొత్త లోకంలో ఏ ఆస్పెక్ట్స్ ఉన్నాయో, జనాలకి ఏ విషయాలకైతే కనెక్ట్ అయ్యారో ఆ విషయాలు ఈ సినిమాలో ఉన్నాయని నేను నిజంగా చాలా ఫీల్ అయ్యాను. అండ్ అందుకే నేను కూడా వెంటనే వినగానే ఈ సినిమా చేద్దాం అనుకున్నాను. అండ్ సాంబశివరావు గారు కూడా అదే ఫీల్ అయ్యారు అనమాట. సో డెఫినెట్గా ఈ సినిమా అంత మంచి హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే నేను ఈ సినిమా షూటింగ్ లాస్ట్ మంత్ అంతా రాజమండ్రిలో చేశాను అనమాట. కొన్ని రోజులు డే నైట్లు చేసాం. 31st లేదు, ఫస్ట్ లేదు, అంతా కంటిన్యూస్ షూటింగ్ అనమాట. సో వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ ఇన్ రాజమండ్రి. ఒక 23 days 23 రోజులు చేసాం అక్కడ. అండ్ 23 రోజులు కూడా చాలా బాగా జరిగాయి. అసలు పర్ఫెక్ట్ టైమింగ్ వర్క్ జరిగింది. అండ్ ఇప్పుడు ఓన్లీ ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది. అండ్ అక్కడ షూట్ చేసిన సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మళ్ళీ నేను కొత్త బంగారు తర్వాత ఫస్ట్ టైం రాజమండ్రిలో షూట్ చేశాను అనమాట. సో నిజంగా నాకు ఒక నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ లా అనిపించింది అంతా. అండ్ సో ఈ సినిమా
మ్యూజిక్ విషయానికి వస్తే సాయి కార్తిక్ మ్యూజిక్ ఇచ్చాడు అండ్ ఫ్యాంటాస్టిక్ ట్యూన్స్ అండ్ ఆడియో రిలీజ్ అయితే డెఫినెట్గా ఈ ఆడియో మా డైరెక్టర్ గారు చెప్పినట్టు చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ సాంగ్స్ కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమా నిర్మాత సాంబశివరావు గారు, ఆయన ఎప్పటి నుంచో అనుకున్నాం అనమాట సినిమా చేయాలి. సో ఇలాంటి త్రినాథ్ గారు లాంటి డైరెక్టర్తో కాంబినేషన్ వర్కౌట్ అయిందండి. సీరియస్గా వెరీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను త్రినాథ్ గారు ఇంకో సినిమా కూడా ప్లాన్ చేయాలనుకుంటున్నాను. సో దానికి ఇంకా డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను త్వరలో. ఫస్ట్ ఆఫ్ తర్వాత ఇంత మంచి ఆఫర్ వచ్చినందుకు ఐ షుడ్ సే రియలీ థ్యాంక్ ప్రొడ్యూసర్ సార్ అండ్ డైరెక్టర్ సార్. అండ్ వరుణ్ సార్తో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. కంఫర్టబుల్, చాలా నేర్పిస్తారు కూడా ఇన్వాల్వ్మెంట్ అయిన మూవీలో. అండ్ స్టోరీకి యాప్ట్ అయిన టైటిల్ ప్రియతమా నీ వచ్చట కుశలమా. నా క్యారెక్టర్ డిజైనింగ్ చాలా బాగుంది. అండ్ ఒక గర్ల్ సైకాలజీ ఎలా ఉంటుందో బాగా చూపించారు మా డైరెక్టర్ సార్. అండ్ థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సార్. అండ్ మా యూనిట్ అందరూ చాలా బాగా టీం వర్క్ చేశారు. సో చాలా తొందరగా అయిపోయింది మూవీ, అప్పుడే స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ప్రియతమ నీ వచ్చట కుశలమా అనే సినిమా టాకీ పార్ట్ అంతా కంప్లీట్ చేసుకుని రిలీజ్కి దగ్గరికి చేరుకుంటున్న సందర్భంలో మీ అందరి ద్వారా ప్రేక్షకులకి మా అభిప్రాయాన్ని, మా ఆనందాన్ని తెలియజేసుకోవాలని చెప్పి ఈ కాన్ఫరెన్స్ పిలవగానే వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నప్పుడు చాలా జాగ్రత్తగా దగ్గరుండి నాకు మాటలు నేర్పించిన మా అమ్మ నాన్నకి నా జీవితంలో ఎంత ప్రత్యేకత స్థానం ఉంటుందో, అలా నా చేత మొట్టమొదటి సినిమాకి దగ్గరుండి మాటలు రాయిస్తున్న మా దర్శకుడు నక్కిన త్రినాథరావు గారికి, మా ప్రొడ్యూసర్ సాంబశివరావు గారికి నా జీవితంలో అంతే ప్రత్యేకమైన స్థానం ఉంటుందని కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేసుకుంటూ, ప్రియతమా నీ వచ్చట కుశలమా ఒక పాట మినహా చిత్రం మొత్తం పూర్తయిందండి. నవంబర్ 5న షెడ్యూల్ స్టార్ట్ చేసామండి. హైదరాబాద్లో 22 రోజులు చేసాం, రాజమండ్రి 23 రోజులు చేసాం. ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది, అది త్వరలో రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నాం. ఈ నెలాఖరు రోజు ఆడియో రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమం చూస్తే ఒక టీం వర్క్. ఫస్ట్ షాట్ రాజమండ్రి అవుట్డోర్లో ఒక 7 o'clock 7:15కి షాట్ తీసాను, షూటింగ్ పూర్తి చేసాం. ఒక టీం వర్క్లా చేసాం. మా యూనిట్కి మా డైరెక్టర్ గారు, హీరో అందరూ సహకరించారు. యాజ్ టీజ్గా మేము అనుకున్న షెడ్యూల్ సినిమా పూర్తి చేయగలిగాం. ఫిబ్రవరిలో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం. ఆడియో రిలీజ్ నెలాఖరులోపు చేసి మీ ముందుకు వస్తున్నామండి. అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ